హలో కెమిస్ట్రీ లవర్స్, వెల్కమ్ టు ఈజీ కెమిస్ట్రీ కాన్సెప్ట్స్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక ఈజియెస్ట్ ట్రిక్ అనేది, ఒక ఎక్సలెంట్ ట్రిక్ అనేది మీకు నేర్పించబోతున్నాను అబౌట్ బాండ్ ఆర్డర్. సో మనకి చూసుకుంటే ఎంఓటీని బేస్ చేసుకుని బాండ్ ఆర్డర్ మీద, బాండ్ లెంత్ మీద, బాండ్ స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీని బేస్ చేసుకొని మీకు పక్కాగా 2 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది. నీట్ కానివ్వండి, ఎంసెట్, జేఈ దేనిలో చూసుకున్నా ఎంఓటీరీ కాన్సెప్ట్ ఎప్పుడైనా వచ్చిందంటే మీకు ఖచ్చితంగా అక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే అబౌట్ బాండ్ ఆర్డర్ లేదా బాండ్ లెంత్, బాండ్ స్ట్రెంత్ లేదా స్టెబిలిటీ. ఓకే, ఈ 4 కాన్సెప్ట్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడిగే ఛాన్స్ ఉంది. సో ఈ 4 కాన్సెప్ట్స్ కూడా ఒకే ఒక సింపుల్ ట్రిక్తో మీరు నేర్చుకునేలాగా చేస్తున్నాను ఈరోజు. సో ఆ ట్రిక్ కానీ మీకు తెలిస్తే ఏ కాన్సెప్ట్ ఇచ్చినా సరే వాటి తాలూకు సొల్యూషన్ అనేది మీరు బిలో 10 సెకండ్స్ మీరు ఫైండ్ చేసేయచ్చు. సో మీకు ఎలాంటి ఫార్ములాస్ కూడా పని లేదు. సో జనరల్గా మనకి బాండ్ ఆర్డర్కి ఫార్ములా ఏంటి, మనకి అకార్డింగ్ టు ఎంఓటీరీ నెంబర్ ఆఫ్ బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ యాంటీ బాండింగ్ బై 2. సో ఈ ఫార్ములాతో పనే లేదు. ఇప్పుడు మీకు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చే ఎలిమెంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో తెలిస్తే దాని బాండ్ ఆర్డర్ ఎలా మీరు ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు ఈజీగా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసి 8 ఎలక్ట్రాన్స్ లోపు అనమాట. సో 1 ఎలక్ట్రాన్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది, 3 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత వాల్యూ ఉంటుంది, 4 ఎలక్ట్రాన్స్ ఉంటే ఎంత వాల్యూ ఉంటుంది, అప్ టు 8 ఎలక్ట్రాన్స్ చూసుకుంటే సో 1 ఎలక్ట్రాన్కి 0.5 బాండ్ ఆర్డర్ అనేది ఉంటుంది. సో 2 ఎలక్ట్రాన్స్ కనుకుంటే బాండ్ ఆర్డర్ వాల్యూ 1కి ఈక్వల్ అవుతుంది. ఓకే, తర్వాత 0.5, 4 ఎలక్ట్రాన్స్కి 0, 5 ఎలక్ట్రాన్స్కి 0.5, 6 ఎలక్ట్రాన్స్కి 1, 7 ఎలక్ట్రాన్స్కి 0.5, 8 ఎలక్ట్రాన్స్కి 0. సో ఇది మీకు సింపుల్గా గుర్తుంచుకునే షార్ట్ కట్ నేను చెప్తున్నాను. H1 H0 H1 H0. ఓకే, H1 H0 గుర్తుంచుకోండి, దాన్ని 2 టైమ్స్ రాయండి. సో ఇక్కడ హెచ్ అంటే ఏంటంటే హాఫ్. హెచ్ అంటే ఏంటి, హాఫ్. హాఫ్ అంటే ఎంత మనకి 0.5 కదా. సో H1 H0 H1 H0. సో హాఫ్ 1 హాఫ్ 0, హాఫ్ 1 హాఫ్ 0, నెక్స్ట్ మళ్ళీ హాఫ్ 1 హాఫ్ 0. సో ఇలాగా 8 ఎలక్ట్రాన్స్ వరకు మీకు బాండ్ ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది ఈ సింపుల్ ట్రిక్తో మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, సో అర్థమైంది కదేంటి. H1 H0 అంటే హాఫ్ 1 హాఫ్ 0, హాఫ్ 1 హాఫ్ 0. ఓకే, సో ఎన్ని ఎలక్ట్రాన్స్కి ఎంత బాండ్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఇది అప్ టు 8 ఎలక్ట్రాన్స్. సో అయితే మీకు బాండ్ ఆర్డర్ ట్రిక్ మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అని మీకు డౌట్ వచ్చినట్లయితే మీరు ఇందులో ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకోవాలి. మీకు ఎక్కడైనా 14 ఎలక్ట్రాన్స్ కనుక కనిపించినట్లయితే దాని బాండ్ ఆర్డర్ ఎంత ఉంటుంది, మనకి 3 ఉంటుంది. ఎంత బాండ్ ఆర్డర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, బాండ్ ఆర్డర్ ఈజ్వల్ టు 3కి ఈక్వల్ అవుతుంది. ఓకే, మీకు ఎక్కడైనా 14 ఎలక్ట్రాన్స్ కనబడితే 3కి ఈక్వల్ అవుతుంది. సో అదే మీకు 13 ఎలక్ట్రాన్స్ కావాలనుకోండి, మీరు 13, 12, 11. సో 14 ముందే వస్తే 13 వస్తుంది, 12, 11 కదా. సో ఈ బాండ్ ఆర్డర్ వాల్యూ ఎంతైతే ఉందో 3, దానికి 0.5 తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత, ఒక్కొక్క దానికి 0.5 వాల్యూ తగ్గించుకొని వెళ్ళిపోవడమే. సో 14 ఎలక్ట్రాన్స్కి 3 అనేది గుర్తుంచుకోండి. అప్పుడు 13 ఎలక్ట్రాన్స్కి ఎంత అవుతుంది, 3లోంచి 0.5 తీసేయండి, 2.5 అవుతుంది. మరి 12 ఎలక్ట్రాన్స్కి ఎంత అవుతుంది, 2.5లోంచి ఇంకొక 0.5 తీసేయండి, 2కి ఈక్వల్ అవుతుంది. సో 11 ఎలక్ట్రాన్స్కి 2లోంచి మళ్ళీ 0.5 తీసేస్తే 1.5. సో ఈ విధంగా పైకి కిందకి, సో 14కి బిలో చూసుకున్నా, 14కి అబోవ్ చూసుకున్న 0.5 ఈచ్ స్టెప్ దగ్గర 0.5 అనేది మైనస్ చేసుకుంటూ వస్తే మీకు బాండ్ ఆర్డర్ అనేది ఈజీగా గుర్తుంటుంది. ఓకే, 14కి 3 ఉంటుంది కదా, 14కి పైన 14కి కింద 0.5 తగ్గించుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇదే బాండ్ ఆర్డర్ అనేది ఆ పర్టికులర్ ఎలక్ట్రాన్స్కి అంతే బాండ్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఓకే, ఈక్వల్. సో ఈ విధంగా మీరు బిలో 8 ఎలక్ట్రాన్స్కి అయితే H1 H0 అంటే హాఫ్ 1 హాఫ్ 0 2 టైమ్స్ చూసుకుంటారు. అండ్ మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్కి అయితే 14కి ఎంత చూసుకొని 0.5 ప్రతి స్టెప్ దగ్గర మీరు తగ్గించుకుంటూ వెళ్తే మీరు ఈజీగా బాండ్ ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే మీకు ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి.
సో వీటి తాలూకు బాండ్ ఆర్డర్స్ క్యాలిక్యులేట్ చేయమని అడిగారు అనుకోండి. సో N2 చూసుకోండి. జనరల్గా మనకి నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 7 కదా. సో అప్పుడు N2 అంటే టూ నైట్రోజన్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 14 ఉంటాయి. ఎందుకంటే 7 × 2 ఓకే. ఈచ్ నైట్రోజన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటే N2 2 నైట్రోజన్స్లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకి 14 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ ఎంత అని చెప్పాను? 3 ఓకే. O2 చూసుకోండి. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత మనకి 8 అంటే 8 ఎలక్ట్రాన్స్. O2 కాబట్టి 16 ఎలక్ట్రాన్స్ ఓకే. బాండ్ ఆర్డర్ 16 ఉంటే ఎంత వస్తుంది? సో మనకి చూడండి 14కి 3 కదా. 15కి ఎంత అవుద్ది? 14లోంచి 0.5 తీసేయండి 2.5. 16కి ఎంత అవుద్ది? 2.5 నుంచి 0.5 అంటే 16కి ఎంత? ఆక్సిజన్కి ఎంత మనకి బాండ్ ఆర్డర్ 2 అనమాట. సో ఈ విధంగా హీలియం 2+ చూసుకోండి. హీలియం అటామిక్ నెంబర్ అంటే మనకి 2 కదా. సో హీలియం అటామిక్ నెంబర్ అంటే మనకి 2. సో He2 కాబట్టి 2 × 2 ఎన్ని అవుతాయి? 4 ఎలక్ట్రాన్స్ అవుతాయి. సో 4 ఎలక్ట్రాన్స్ అంటే మీకు షార్ట్ కట్ ఏం చెప్పాను? 1 to 8 ఎలక్ట్రాన్స్ చూసుకుంటే ఏం చెప్పిన ఫార్ములా మీకు H1 H0 H1 H0 అంటే H1 H0 H1 H0 అంటే ఏంటి? H అంటే ఏంటన్నాను? హాఫ్ 1 హాఫ్ 0 నెక్స్ట్ మళ్ళీ హాఫ్ 1 హాఫ్ 0. సో 4కి ఎంత మనకి బాండ్ ఆర్డర్ 0. సో He2లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి He2కి బాండ్ ఆర్డర్ 0 ఓకే. అండ్ 4 మోర్ దాన్ చూసుకుంటే మోర్ దాన్ 8 చూసుకుంటే ఏమని చెప్పాను? మీరు గుర్తుంచుకోవాల్సింది 14 ఎలక్ట్రాన్స్కి బాండ్ ఆర్డర్ 3కి ఈక్వల్. సో నీకు మిగిలిన కావాలనుకుంటే ప్రతిదానికి 0.5 తగ్గించుకోవడమే. 3లోంచి 0.5 తీస్తే 2.5, దానిలోంచి 0.5 తీస్తే 2, అందులోంచి 0.5 తీస్తే 1.5. సో ఈ విధంగా బాండ్ ఆర్డర్ వాల్యూ అనేది ఎలక్ట్రాన్స్ బేస్ చేసుకొని మీరు ఈజీగా చెప్పేయచ్చు. బిలో 10 seconds మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు ఓకే. అయితే వీటికి సంబంధించి మీకు బాండ్ ఆర్డర్ తెలిస్తే మీరు బాండ్ స్ట్రెంత్ ఆర్డర్ చెప్పేయచ్చు, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఆర్డర్ కూడా చెప్పేయచ్చు, స్టెబిలిటీ ఆర్డర్ చెప్పేయచ్చు, బాండ్ లెంత్ ఆర్డర్ చెప్పేయచ్చు. ఒకే ఒక ట్రిక్. దీంట్లో మీరు బాండ్ స్ట్రెంత్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, స్టెబిలిటీ, బాండ్ లెంత్ వీటికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ చేసేయచ్చు. ఎలాగంటే ఈ బాండ్ ఆర్డర్ అనేది బాండ్ స్ట్రెంత్కి, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీకి, స్టెబిలిటీకి ఈ మూడింటికి కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే దేనికైతే ఎక్కువ బాండ్ ఆర్డర్ వాల్యూ ఉంటుందో అది దానికి ఎక్కువ బాండ్ స్ట్రెంత్ ఉంటుంది, ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ ఉంటుంది, ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది ఓకే. వీటన్నిటికీ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఏంటి? బాండ్ లెంత్ అనమాట. సో దేనికైతే ఎక్కువ బాండ్ ఆర్డర్ వాల్యూ ఉంటుందో దానికి తక్కువ బాండ్ లెంత్ వాల్యూ ఉంటుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుంచుకుంటే మిగిలినవి చేసేయచ్చు ఓకే. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. ఇక్కడ ఏమడిగాడు మనకి? స్టెబిలిటీ ఆర్డర్ అడిగాడు. సో స్టెబిలిటీ అనేది బాండ్ ఆర్డర్కి ఎలాగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే ఏంటి? దేనికి ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటే దానికి అది ఎక్కువ స్టేబుల్ ఓకే. సో ఇందులో దేనికి ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటే అదే కదా ఎక్కువ స్టేబుల్. ఆ ఆర్డర్ చూసుకుంటే ఫస్ట్ N2 చూసుకుంటే ఏంటి? N2 14 ఎలక్ట్రాన్స్ అంటే బాండ్ ఆర్డర్ అంట 3 అనమాట. N2 మైనస్ చూసుకుంటే మైనస్ ఎప్పుడైనా వస్తే మీరు యాడ్ చేయాలని, ప్లస్ ఎప్పుడైనా వస్తే మీరు రిమూవ్ చేయాలి ఎలక్ట్రాన్ ఓకే. N2 మైనస్ అంటే నైట్రోజన్ మామూలుగా 14, -1 ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుద్ది? 15 అవుద్ది. సో 15కి బాండ్ ఆర్డర్ ఎంత మనకి 2.5. అదే N2 ప్లస్ అనుకోండి, 14లోంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అంటే 13కి బాండ్ ఆర్డర్ ఎంత? దీనికి కూడా 2.5. N2 మైనస్ ఉంది అంటే ఏంటి? 14 ఎలక్ట్రాన్స్ కాక ఇంకా ఎక్స్ట్రా 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 14కి 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తే 16 అవుతుంది. 15కి 2.5 కదా, 16కి ఎంత అవుద్ది? 0.5 తీసేయండి 2 అవుతుంది ఓకే. అయితే ఇప్పుడు దీన్ని ఆర్డర్ ఎలా రాయాలని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే N2 మైనస్కి 15 ఉంది, N2 ప్లస్ కూడా 15 ఉంది, అదే 2.5 ఉంది. సో ఇది స్టెబిలిటీ ఆర్డర్ ఎలా రాయాలనేది మీకు డౌట్ ఉండొచ్చు. ఇదే ఈ ఆర్డర్ అనేది చెప్తాను ఇప్పుడు చూడండి. సో ఎప్పుడైనా మీకు బాండ్ ఆర్డర్ వాల్యూ అనేది ఈక్వల్ అయినప్పుడు
నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే పాజిటివ్ ఛార్జ్కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో దీన్ని బట్టి ఫస్ట్ N2కి బాండ్ ఆర్డర్ ఎక్కువ, సో N2 వస్తుంది ఫస్ట్. ఈ తర్వాత ఈ రెండింటికి 2.5 వాల్యూయే. దేనికి ఎక్కువ ఛార్జ్ ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నాను, పాజిటివ్ ఛార్జ్ ఉన్న అయాన్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పుడు ఏమొస్తుందంటే N2 ప్లస్ అనేది వస్తుంది, తర్వాత N2 మైనస్ వస్తుంది, తర్వాత N2 2 మైనస్ ఆర్ -2. సో ఇది బాండ్ ఆర్డర్ వాల్యూ, బాండ్ ఆర్డర్ కూడా ఇదే వస్తుంది, స్టెబిలిటీ ఆర్డర్ అయినా ఇదే వస్తుంది, బాండ్ స్ట్రెంత్ ఆర్డర్ అయినా ఇదే వస్తుంది. ఎందుకంటే బాండ్ ఆర్డర్కి స్టెబిలిటీ, బాండ్ స్ట్రెంత్ ఇవన్నీ కూడా ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఇదే ఆర్డర్ వస్తుంది. అయితే దీని యొక్క బాండ్ లెంత్, సో వీటికి బాండ్ లెంత్ ఆర్డర్ కావాలంటే ఏమవుద్ది, సో బాండ్ ఆర్డర్ అనేది ఏంటి, బాండ్ లెంత్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే వీటిలో దేనికైతే తక్కువ బాండ్ ఆర్డర్ ఉంటుందో అది ఫస్ట్ రావాలి. సో తక్కువ బాండ్ ఆర్డర్ దేనికి, N2 2 మైనస్ కదా, సో ఇది అది అనేది ఫస్ట్ వస్తుంది. సో దీనికి ఎక్కువ బాండ్ లెంత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ N2 మైనస్, నెక్స్ట్ N2 ప్లస్, లాస్ట్లో N2. ఎందుకంటే N2కి బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉంది కాబట్టి బాండ్ లెంత్ తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం, బాండ్ ఆర్డర్కి సంబంధించి అప్ టు 8 ఎలక్ట్రాన్స్కి H1 H0 అంటే ½ 1 ½ 0, ½ 1 ½ 0 ఆ పర్టికులర్ షార్ట్ కట్ అనేది చెప్పాను. సో మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్కి ఏంటి, 14కి 3 ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. 14కి బిలో అండ్ 14కి అబోవ్ అన్నీ కూడా 0.5 తగ్గించుకుంటూ వచ్చేస్తే మీకు బాండ్ ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో మీకు బాండ్ ఆర్డర్ తెలిస్తే ఏంటి, యూ కెన్ క్యాలిక్యులేట్ బాండ్ స్ట్రెంత్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అండ్ స్టెబిలిటీ. సో ఈ మూడు కూడా బాండ్ ఆర్డర్కి ఎలాగుంటాయి, ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే దేనికైతే ఎక్కువ బాండ్ ఆర్డర్ ఉంటుందో దానికి ఎక్కువ బాండ్ స్ట్రెంత్, ఎక్కువ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ, ఎక్కువ స్టెబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాండ్ లెంత్ సంగతి వచ్చేసరికి బాండ్ లెంత్ అనేది బాండ్ ఆర్డర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే బాండ్ ఆర్డర్ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటే దానికి తక్కువ బాండ్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే, ఈ 5 కాన్సెప్ట్స్ మీద సంబంధించి నీట్, ఎంసెట్, జేఈలో పక్కాగా 2 మార్క్స్ అనేవి మీరు ఈరోజు నేర్చుకున్నట్టే. ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూసారో ప్రతి ఒక్కరికి కన్ఫామ్గా ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ వచ్చినట్టయితే పక్కా 2 మార్క్స్, ఇంకా తిరిగి చూడక్కర్లేదు. అలాంటి ఈజియెస్ట్ ట్రిక్. సో మీకు ఈ ట్రిక్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఓకే, సో ఇలాగే కొన్ని ట్రిక్స్ అనేవి ఆల్రెడీ నేను మన ఛానల్లోని ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. ఇది కూడా ఆ ప్లేలిస్ట్లోనే క్రియేట్ చేస్తున్నాను. సో మిగిలిన ట్రిక్స్ కూడా ఛానల్ విజిట్ చేసి చూడండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మా లేటెస్ట్ వీడియోస్ మీరే ఫస్ట్ చూడవచ్చు.